వెల్కమ్ టు మై ఛానల్. 8th క్లాస్ మ్యాథ్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. కంపేరింగ్ క్వాంటిటీస్ యూజింగ్ ప్రపోర్షన్ ఎక్సర్సైజ్ 5.3లో లాస్ట్ అప్ టు 11th ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నాం నాన్న. ఇవాళ 12th ప్రాబ్లం నుంచి సాల్వ్ చేసుకుందాం నాన్న. 12th ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే భారతి borrows an amount of rupees 12,500 at 12% per annum. Per annum వచ్చి 12% అంట. For 3 years. Time period ఎంతమ్మా 3 years. At a simple interest. And Madhuri borrows the same amount for the same time at 10% per annum. తనేమో 12%, తినేమో 20%, సేమ్ టైం అంటమ్మా. COM compounded annually. Who pays more interest and by how much? ఎవరు ఎక్కువ కడతారో ఎంత ఎక్కువ కడతారో చూద్దాం నాన్న. ఒకళ్ళేమో ఇద్దరు కూడా 12,500 అమౌంటే తీసుకున్నారు. కాకపోతే ఒకళ్ళు 12% ఇంట్రెస్ట్ తీసుకున్నారు, ఇంకొకళ్ళు వచ్చి 10% తీసుకున్నారు. ఎవరు ఎక్కువ కడతారు, ఎంత ఎక్కువ కడతారు ఒకళ్ళ మీద ఒకళ్ళు అని అడుగుతున్నాడు. అదేంటి? ఫస్ట్ భారతి borrowed the sum. ఎంతమ్మా అమౌంట్? P ఈక్వల్ టు రూపీస్ 12,500. R ఈక్వల్ టు ఎంత? 12%. T ఈక్వల్ టు ఎంత? 3 years. T ఈక్వల్ టు ఎంతమ్మా? 3 years. సింపుల్ ఇంట్రెస్ట్ I ఈక్వల్ టు ఎంత? PTR by 100. అంటే 12,500 ఇంటూ 12 ఇంటూ 3 హోల్ బై 100. 0 క్యాన్సిల్ అయిపోతే ఇదంతా 125 ఇంటూ 12 3 అంతా 36. ఈ రెండు క్యాలిక్యులేట్ చేస్తే 4,500 వస్తుంది నాన్న. ఎంత? 4,500. అంటే ఆఫ్టర్ 3 years హ్యాస్ టు పే ఎంత? A1 ఈక్వల్ టు P ప్లస్ I. అంటే 12,500 ప్లస్ 4,500 ఎంత? రూపీస్ 70,000. ఎంతమ్మా? A1 ఈక్వల్ టు ఎంత వస్తుంది? 17,000 వస్తుంది. నెక్స్ట్ Madhuri has to pay the amount or CA equal to A2 equal to P into 1 plus R by 100 whole power n. అంటే 12,500 into 1 plus 10 by 100 whole power 3. అంటే that equal to 12,500 into 110 by 100. 100 plus 10 110 whole by 100 whole cube. 12,500 into 110 by 100 into 110 by 100 into 110 by 100. ఈ 2 zeros క్యాన్సిల్ చేసేద్దాం నాన్న. అంటే మిగిలింది ఎంత? 16,637.5 మిగులుద్ది. ఎంత? ఇది A2. అంటే therefore A1 is less than A2. అంటే A1 minus A2 equal to 17,000 minus 16,637.5. అంటే ఎంత వస్తుంది? దట్ ఈక్వల్ టు రూపీస్ 362.50 పైసే. Therefore Bharati has to pay rupees 362.5 paise more than Madhuri కన్నా భారతి ఎంత? 362
అండ్ హాఫ్ ఎక్స్ట్రా పే చేయాలమ్మా. నెక్స్ట్ 13th ప్రాబ్లం నాన్న. 13th ప్రాబ్లం. Machinery worth rupees 10,000 depreciated by 5%. నిన్న ఇలాంటిదే చేసాం కదా నాన్న. Find its value after 1 year. Find its value after 1 year. 1 year తర్వాత ఎంత కనుక్కోమంటాడు. అంటే ఏంటి సొల్యూషన్ ఏమవుతుంది? The value of the machinery after 1 year on 5% depreciation that equal to x into 1 minus r by 100 whole power n. Since x equal to 10,000, n equal to 1, r equal to ఎంత 5%. అంటే ఏమవుతుంది? 10,000 into 1 minus 5 by 100 whole power 1. అంటే 10,000 into 95 by 100. దట్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2 zeros క్యాన్సిల్ చేసి వస్తే 95 into 100. దట్ ఈక్వల్ టు రూపీస్ 9,500. ఎంతమ్మా? అమౌంట్ వచ్చేసి 9,500. నెక్స్ట్ 14th ప్రాబ్లం. Find the population of a city after 2 years which is at present 12 lakhs if the rate of increase is 4% increase అయితే after 2 years 12 lakhs ఎంత అవుతుంది చూద్దాం. ప్రెజెంట్ పాపులేషన్ ఆఫ్ ద సిటీ ఎంత ఇచ్చాడు? ప్రెజెంట్ పాపులేషన్ ఆఫ్ ఏ సిటీ ఈక్వల్ టు ఎంతమ్మా? ఎంత? 12 lakhs. ఎంత? 12 lakhs ఇచ్చాడు. If its population increases, if its population increases at the rate of 4%, then the population after 2 years x into 1 plus r by 100 whole power n. అంటే 12 lakhs into 1 plus 4 by 100 whole power 2. 12 lakhs into 104 by 100 whole square. అంటే 12 lakhs into 104 by 100 into 104 by 100. 2 zeros cancel. 2 zeros cancel. అంటే ఎంత మిగులుతుంది? 120 into 104 into 104. అంటే 12,97,920 మిగులుద్దమ్మా. నెక్స్ట్ 14th ప్రాబ్లం సాల్వ్ అయిందన్న. లాస్ట్ చాప్టర్కి లాస్ట్ 15th ప్రాబ్లం వచ్చేసి క్యాలిక్యులేట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ calculate compound interest on rupees 1,000 over a period of 1 year at 10% per annum. If interest is compounded
quarterly. Calculate compound interest on ₹1000 over a period of 1 year at 10% per annum. If interest is compounded quarterly అంటే halfly అన్నమాట 6 months. చూద్దాం. If the interest is compounded quarterly, if the interest is compounded quarterly, then quarterly అంటే 4 time period will be 4 time periods will be there in 1 year. Half-yearly అంటే ఇయర్లో హాఫ్ అంటే 6 months. క్వార్టర్లీ అంటే డివైడెడ్ బై 12 డివైడెడ్ బై 4 అంటే 3 4. therefore n ఈక్వల్ టు ఎంతమ్మా 4. CI on rupees 1000 over a period of 1 year at 10% per annum. ఏమవుతుంది A ఈక్వల్ టు P into 1 plus R by 100 whole power n అంటే 1000 into 1 plus 5 by 2 whole by 100 whole power 4 అంటే ఏమవుద్ది 1000 into 1 plus 5 by 200 whole power 4 అంటే 1000 into 5 టేబుల్లో 205 by 100 whole power 4 అంటే 1000 into 205 by 100 into 205 by 100 into 205 by 100 into 205 by 100 1 2 3 4 times 2 zeros cancel 0 0 cancel. ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది 205 into 205 into 205 into 205 whole by 200 కదమ్మా 200 అంటే 65 zeros 1 2 3 4 5 zeros అంటే ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే ₹1103.81. A ఈక్వల్ టు ₹1103.81. CI for 1 year that equal to 1103.81 minus 1000 అంటే ఎంత ₹103.81. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.